హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగుల ఓట్లు చెల్లవంటూ వైసీపీ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించిందండి. అత్యవసర పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ విధంగా మొత్తానికైతే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పనులు అయితే చురుగ్గా నడుస్తున్నాయండి. ఇక మరో 24 గంటల కౌంటింగ్ ప్రారంభమై ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఈ తరుణంలోనే అధికార వైసీపీ అయితే మొత్తానికి సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించిందండి. ఓ కీలక అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టును అయితే కోరింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉందండి. ఎందుకంటే రేపు ఈ యొక్క ఫలితాలు వెలువడనున్న సమయంలో ఈ విచారణలో నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే రేపటి కౌంటింగ్లో లాభం ఉంటుందని చెప్పి వైసీపీ అంచనా అయితే వేస్తుంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై కొన్ని రోజులుగా ఈ వివాదం అయితే నెలకొంది. ఇక పోస్టల్ బ్యాలెట్ల నమోదుకు ఉద్యోగులు ఇచ్చే డిక్లరేషన్పై రిటర్నింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది. ఇక సీల్, హోదా వంటి వివరాలు లేకపోయినా అవసరం లేదు అని చెప్పి ఈసీ ఏపీలో అయితే వెసులుబాటునైతే కల్పించింది. ఇక భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే నమోదయ్యాయండి. ఈ నేపథ్యంలోనే వివరాలన్నీ ఉండాలంటే ఎక్కువ సమయం పడుతుందని భావించిన ఈసీ ఈ విధంగా ఆర్ఓ సంతకం ఉంటే సరిపోతుందని చెప్పి వెల్లడించింది. దీన్ని వైసీపీ అయితే వ్యతిరేకిస్తోందండి. ఇదే అభ్యంతరంతో వైసీపీ అయితే మొత్తానికి హైకోర్టును ఆశ్రయించినా కూడా ఫలితం లేకపోవడంతో ఏకంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రేపు కౌంటింగ్ చేపట్టనున్న నేపథ్యంలోనే ఇవాళ తమ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని చెప్పి కోరింది. అయితే సుప్రీంకోర్టు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ల వెసులుబాటుపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఇచ్చే తీర్పు రేపటి కౌంటింగ్లో కీలకంగా మారడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే వైసీపీకి ఎదురు దెబ్బ అయితే తగలచ్చు. ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి. మరి కాసేపట్లో ఈ తీర్పు అయితే వెలువడనుంది. తీర్పు వచ్చిన వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.